ఈ పోస్టర్ చూసారా? రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం. మా నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా ఆదిపురుష్ అనే సినిమా ప్రదర్శించే థియేటర్లో దళితులకు ప్రవేశం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో ధర్మం కోసం నిర్మించిన ఆదిపురుష్ని హిందువులందరూ తప్పక వీక్షిద్దాం. ఎంత భయానకంగా ఉంది ఈ వాల్ పోస్టరు. దీని మీద మనం ఎంత డిస్కస్ చేయొచ్చు, ఎంత డిబేటబుల్ పాయింట్ ఇది. అసలు ఏమైనా దీనిలో ఒక న్యాయం కానీ ధర్మం కానీ ఒక పద్ధతి కానీ ఉందా? మొదట 3 పాయింట్లు మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే, ఒక ఈ ప్రొడ్యూసరు అందరూ వచ్చిన సినిమా చూస్తేనే బతికి బాగుపడతాను అనుకుంటాడు తప్ప పలానోళ్ళు రండి పలానోళ్ళు రావద్దు అని చెప్పేసి ఒక థియేటర్లో సినిమా ప్లే చేయడం అనేది ఇప్పటివరకు ప్రపంచ సినీ చరిత్రలో జరగని, కని విని ఎరుగని ఒక ఘోరమైన విన్యాసం ఇది ఇప్పటి వరకు ఎవరు చూసుంటారు. ఇంకోటి, దళితులకే ప్రవేశం లేదు అంటే మీరు స్పష్టంగా గుర్తించాల్సిన ఒక విషయం ఉంది. ఆ విషయం మనం ఇప్పుడు ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ మధ్యకాలంలో మీరు గుర్తించారో లేదో కానీ ఆంజనేయుడు దళితుడు అవుతాడు అని చెప్పేసి ఒక చర్చ జరిగింది ఈ మధ్య 2-3 ఏళ్ల క్రితం. నాటి నుంచి గురించి మాట్లాడుతున్నాను నేను. అయితే ఆంజనేయుడు దళితుడా కాడా, అది దళితత్వం ఆయనకు ఆపాదించవచ్చా లేదా అని ఒక సైంటిఫిక్ థియరీ అప్రోచ్లో వెళితే, నిజంగా అయితే ఆంజనేయ స్వామి కొండకు కోణంలో పుట్టి, హంపీలో అనుకుంటా పుట్టి, తద్వారా ఆయన శ్రీరాముడికి వాలి సుగ్రీవుల మధ్య పెరిగి, తద్వారా సుగ్రీవుడికి పంచన చేరి, ఆ తర్వాత రాముడిని ఆహ్వానించి రాముడి తరఫున సీతాన్వేషణ చేసి, లంకలో భీకరమైన పోరాటం చేసి, సంజీవిని పర్వతం తెచ్చి, ఇవంతా చేసి రాముడి యొక్క విజయంలో అణువణువు కనిపించేవాడు దళితుడని ముద్ర ఉన్న ఆంజనేయ స్వామి. రాముడు యొక్క ప్రతి విజయంలో, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రతి విజయంలో ఆంజనేయ స్వామి యొక్క పాత్ర అత్యంత కీలకం. మరి గిరిజనుడైన, ఆదివాసీ అయినా, దళితుడైన ఆంజనేయుడు లేకుండా, రామాయణమే లేకుండా ఉంటే, రామాయణ పారాయణం జరిగే చోట దళితులకు ప్రవేశం లేదు అని చెప్పడం ఎంతవరకు సరైన పని? ఇక్కడ మళ్ళీ ఇంక 3వ పాయింట్. నిజంగా చెప్పాలంటే ఈ రోజున ఆలయ ప్రవేశం అత్యంత వివాదాస్పదమైంది. దళితులకు ఆలయ ప్రవేశం లేదు అనేది దీన్నే ఈ మకిలిని వదిలించుకోవడానికే మీరు కావాలంటే చిరుకూరు బాలాజీ దీనిలోకి వెళ్ళి చూస్తే, గుడిలోకి వెళ్ళి చూస్తే, అక్కడ దళితుడిని తమ భుజస్కంధాల మీద పెట్టుకొని ఊరేగి మోసి వాళ్ళని తీసుకుపోయి ఆలయ ప్రవేశం చేయించి దానికి సేవగా పేరు పెట్టుకొని బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒక ప్రక్రియ చేస్తుంటారు. ఈ క్రమంలో దళితులకి హిందుత్వం కావచ్చు, హిందూవాదులు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, ఆ విధంగా ఒక పెద్ద సేవ చేస్తూ ఉంటే, ఆలయంలోకి వాళ్ళని నెత్తిన పెట్టి కూర్చోబెట్టి తీసుకుపోతుంటే, ఈ క్రమంలో ఇలాంటివి హిందుత్వవాదుల నుంచి వస్తాయా? ఇదో పెద్ద డిబేట్. మామూలుగా అయితే దీనిలో ఒకటి, ఆ సినిమాకి సంబంధించిన నిర్మాత అయితే తన డబ్బులు పోగొట్టుకోడు ఇలాంటి ప్రకటన చేసి. హిందూవాదులైతే ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్న ముద్ర చాలు, దళితులకి ఆలయ ప్రవేశం లేదు అని చెప్పి వాళ్ళని అంటరాని వాళ్ళుగా చేసిన ఒకనొక గతకాలపు తప్పుల్ని తిరిగి వాళ్ళు ఇచ్చేస్తారని చెప్పి ఎవరు అనుకోరు. బికాజ్ ఆఫ్ సావర్కరే ఇలాంటివి దళితులకి ఆలయ ప్రవేశం లేదు అనే ఒకనొక ముద్రని హిందుత్వం మీద నుంచి చెదరగొట్టడానికి ఏకంగా ఆయన ఒక ఆలయం కట్టి దానిలోకి దళితులను ప్రవేశింపజేసిన ఒక చరిత్ర ఉంది. ఇది 60 ఏళ్ల క్రితమే చేశాడు సావర్కర్. హిందుత్వానికి సరైన నిర్వచనం చెప్పాడు అనే పేరున్న సావర్కరే దీని మీద ఇలాంటి ఒక ప్రయోగం చేసి ప్రజల్లో, మరి ముఖ్యంగా హిందువుల్లో ఉన్న ఒకనొక ఈ మకిలి, దళితులకు ఆలయ ప్రవేశం లేదనే మకిలిని తుడిచే ప్రయత్నం చేసినప్పుడు ఈ రోజున థియేటర్లోకి దళితులకు ప్రవేశం లేదు అని చెప్పడం వెనక హిందువులు సాహసం చేసే అవకాశం ఉందా? లేదు. అంటే ఎవరు చేస్తారు? హిందూ వ్యతిరేక శక్తులకి స్కోప్ ఉంది. ఎందుకుంది? వాళ్ళు ఇలాగాని తీసుకొచ్చి వీళ్ళ మీద ఈ మకిలు రుద్దితే మళ్ళీ ఇది వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది అన్న ఒక అభిప్రాయం, కుట్రకోణం ఇందులో దాగున్నమాట వాస్తవం. మరి ఎవరైంటారు వాళ్ళు? అంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఏది ఆలంబన ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఈ హిందువులు
బజరంగ బలి కర్ణాటకలో బజరంగ దళిని నిషేధిస్తామని కాంగ్రెస్ అంటే దాన్ని జై బజరంగ బలి అని మోడీ ఒక నినాదంగా తీసుకొని ఎన్నికల్లో పోతే ఆ ఎన్నికల్లో చావు దెబ్బ ఎదురైంది బీజేపీకి. అంటే బజరంగ్ బలి మా వైపు ఉన్నాడు అని కాంగ్రెస్ ఖాయం చేసుకొని హిందుత్వానికి కాపు కాసే బీజేపీకి కానీ వ్యతిరేకంగా ఉన్నాడు అనే ఒక పెద్ద భావజాలం బయటకు వచ్చింది. క్రమంలో ఇప్పుడు ఇదొకటి, దళితులకి థియేటర్లో ప్రవేశం లేదు అని ఈ భయానకమైన ఒకనొక ప్రాపగాండా ఒకటి చూస్తుంటే అసలు ఏదో దీని వెనక ఒక కుట్ర కోణం దాగుంది. ఇది ఎంత మాత్రం నమ్మదగినగా లేదు. అంటే ఫస్ట్ ఎవరైనా సరే తమకి ఈ సమాజంలో ఈ మాట ఎత్తితే చాలా చెడ్డ పేరు వస్తుందని తెలిసి బుద్ధి బుర్ర ఉన్నవాడెవడు ఇలాంటి పనులు చేయడు. ఇప్పటికే రాముడి మీద ఒక ముద్ర ఉంది, శంభూక వధ అని. శంభూకుణ్ణి అనే ఒక శూద్రుణ్ణి ఆయన వధించాడు అనే ఒక అపప్రద ఉంది. ఆ అపప్రద నుంచి తప్పించుకోవడానికే ఒక రామాయణంలోని రాముడి పాత్రకు ఒక జీవితకాలం కాదు, యుగం కాదు, 2 యుగాలు కాదు, యుగాలుగా ఆ ముద్రను చెరుపుకోలేని దుస్థితి ఉంటే ఈ రోజున దళితుడైన ఆంజనేయ స్వామి యొక్క సహకారం లేకుండా ఆయన ఏ పని చేయలేడన్న ఒక పేరుండి దళితులకి థియేటర్ ప్రవేశం లేదు అని ఒక రామాయణం బేసిక్గా ఉన్న ఒకనొక ఈ సినిమా ఆదిపురుష్ అనే సినిమా ఆ నిర్మాతలు అంత సాహసం చేస్తారా? మొన్న ఈ మధ్య ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగితే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయిన చిన్నజీయని పిలిపించారు. చిన్నజీయని పిలిపించేసరికి దానికి గతంలో ఎన్నడూ లేనంత ఒక ఆధ్యాత్మికత సినిమాకి అబ్బింది. మామూలుగా చిన్నజీయరు కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినప్పుడు నేను నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి ఒక సినిమా ఫంక్షన్కి రానే లేదు, నేను నా జీవితంలో తొట్టతొలిసారిగా ఇలాంటి ఒక సినిమా ఫంక్షన్కి వస్తున్నాను, ఇప్పటివరకు నేను కోడి దీపోత్సవాలు లాంటి ఫంక్షన్కి వచ్చి ఉంటానేమో కానీ ఇలాంటి సినిమా ఫంక్షన్కి రాలేదు అని ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు. నేను ఎందుకు వచ్చాను, నేను వచ్చాను అంటే దానికి అంత ఆధ్యాత్మిక విలువ ఉంటుంది అని. ఈ క్రమంలో దీని మీద హిందుత్వ ముద్ర ఈ సినిమా మీద, రామాయణము అంటే హిందువులకు సంబంధించింది, ఫలానా భావజాలానికి సంబంధించింది అనేది కాకుండా అందరికీ సంబంధించింది, ఇంటింటి రామాయణం అంటారు అనే ఒకనొక దీనిలోంచి దీన్ని బయటికి లాగి హిందుత్వ ముద్రేసి ఈ సినిమాకు కూడా మత మకిలి అంటించి తద్వారా సినిమాని దూరం చేయడం, ఎడం చేయడం, దీన్ని వీలైనంతగా మంచి ప్రచారంలోకి రాకుండా చేయడం అనే ఒక కుట్ర దాగుందేమో. గతంలో పోయినసారి పఠాన్ సినిమా ఇట్లాగే మత వివాదాస్పదంగా ఉంది అని చెప్పేసి చాలా థియేటర్లో దాన్ని ప్రదర్శించకుండా బ్యాన్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా మీద కూడా ఇలాంటిది ఏదన్నా దళితులు వ్యతిరేకించి మా మీద మీరు ఇలా అటాక్ చేస్తారా, ఇలా దుష్ప్రచారం చేస్తారా అని వాళ్ళు వ్యతిరేకించి ఈ సినిమా వీలైనంత ఎక్కువగా జనబాహుళ్యంలోకి వెళ్లకుండా చేసేందుకు ఎవరైనా కుట్ర చేస్తున్నారేమో అని చెప్పి దీనిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పటికీ సినిమా నిర్మాతలు అయితే ఇలాంటి దిక్కుమాలిన ప్రకటనలు అయితే ఇచ్చే ప్రసక్తి కనిపించలేదని చాలామంది అభిప్రాయం. ఇంకోటి, స్వయాన హిందువులు ఇలాంటి దళితులకి థియేటర్లో ప్రవేశం లేదు అనే మాటని వాడతారని అనుకోవడానికి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు చాలా ఎదురు దెబ్బలు తిన్నారు. హిందూ సంఘాలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళు ఎదురు దెబ్బలు తిని దీనికి సరిపడా శిక్షను కూడా అనుభవించారు. ఇది మామూలు చెడ్డ పేరు కాదు. ఈ అంటరానితనము లేకపోతే ఆలయ ప్రవేశం లేదు అనే దాని మీద ఇప్పటివరకు చాలా టాక్స్ నడిచాయి, చాలా ప్రయోగాలు జరిగినాయి, చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు, చాలా దీనిలోంచి తత్వం తెలుసుకున్నారు. ఈ సమయంలో థియేటర్లోకి దళితులకి, అందులో రామాయణ పారాయణం జరిగే చోట దళితుల ప్రవేశం లేదు అనడం అనేది ఒక హాస్యాస్పదం, ఒక అమాయకత్వం, ఒక ఇది సరైన లైనే కాదు. ఈ క్రమంలో దీన్ని మిగిలిన వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.